ఎవ్రీవన్, ఈరోజు స్టోరీ నేమ్ చెల్లెల కోసం పట్టుకున్న బొమ్మ. ఒకరోజు నేను బిగ్ బజార్లో షాపింగ్ చేస్తూ తిరుగుతున్నా. అక్కడ ఒక క్యాషియర్ ఒక చిన్న అబ్బాయితో మాట్లాడుతున్నాడు. ఆ బాబు వయసు 5 లేదా 6 సంవత్సరాలు ఉండొచ్చు. క్యాషియర్ చెప్తున్నాడు అబ్బాయితో, క్షమించు బాబు, నీ దగ్గరున్న డబ్బులు ఈ బొమ్మ కొనడానికి సరిపోవు అని. ఆ అబ్బాయి చాలా అమాయకంగా చూస్తూ నన్ను అడిగాడు, అక్క, నిజంగానే నా దగ్గర ఈ బొమ్మ కొనడానికి డబ్బులు సరిపోవా అని. అతని చేతిలోని డబ్బులు నేను లెక్క పెట్టాను. బాబు, నీ దగ్గర ఉన్న డబ్బులు ఈ బొమ్మ కొనడానికి చాలవు అని చెప్పాను. ఆ అబ్బాయి చాలా అమాయక ఫేస్తో, కానీ ఆ చిన్నవాడి చెయ్యి ఇంకా ఆ బొమ్మనే పట్టుకొని ఉంది. నేను అతని దగ్గరికి వెళ్ళి అడిగాను, ఈ బొమ్మ ఎవరికి ఇవ్వాలని అనుకుంటున్నావు నాయనా అని. అప్పుడు ఆ అబ్బాయి అన్నాడు, అతను కన్నీళ్ళు ఆపుకుంటూ, ఇది నా చెల్లెలు చాలా ఇష్టపడే బొమ్మ. ఆమె పుట్టినరోజుకి బహుమతిగా ఇవ్వాలని అనుకున్నాను. కానీ ఇప్పుడు నేను ఈ బొమ్మను అమ్మకి ఇవ్వాలి. అమ్మ దగ్గర ఈ బొమ్మ ఉంటే అమ్మ వెళ్ళినప్పుడు నా చెల్లెలు దగ్గరికి తీసుకెళ్ళి ఆమెకి ఇస్తుంది కదా. ఎందుకంటే నా చెల్లెలు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. నాన్న చెబుతున్నాడు అమ్మ కూడా త్వరలో దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుందని. అందుకే అమ్మ ఈ బొమ్మని తీసుకెళ్ళి నా చెల్లెలికి ఇస్తుందని అనుకున్నాను. నా హృదయం ఒక్కసారిగా ఆగిపోయినట్లయింది. ఆ చిన్న పిల్లవాడు ఇంకా చెప్పాడు, నేను నాన్నని అడిగాను అమ్మను ఇప్పుడే దేవుడి దగ్గరికి పంపొద్దని. నేను ఈ బొమ్మ కొనుక్కొని వచ్చే వరకు ఆగిపోవాలని, నేను అమ్మతో ఫోటో తీసుకోవాలని. అలా చేస్తే నా చెల్లెలు నన్ను మర్చిపోదు. నాకు అమ్మ చాలా ఇష్టం, కానీ నాన్న చెబుతున్నాడు అమ్మ తప్పకుండా వెళ్ళాల్సిందే అని. ఎందుకంటే ఆమె చెల్లెలు దగ్గరికి వెళ్ళాలి. అతని కళ్ళల్లోని ఆ బాధ చూసి నేను వెంటనే నా పర్సు తీసి అతనికి కొంత డబ్బు కలిపి లెక్క పెట్టాను. ఆ డబ్బులు బొమ్మ కొనేందుకు సరిపోయి, ఇంకా చాలా మిగిలాయి కూడా. ఆ చిన్నవాడు చేతులు జోడించి అన్నాడు, ధన్యవాదాలు దేవుడా, నాకు సరిపడా డబ్బు ఇచ్చావు అని. తర్వాత నన్ను చూసి అన్నాడు, నిన్న రాత్రి నేను దేవుణ్ణి ప్రార్థించాను అమ్మని ఈ బొమ్మ ఇచ్చి అది నా చెల్లికి దగ్గరికి చేరేలా చేయాలని. అలాగే అమ్మకి ఒక తెల్లని రోజా కూడా కొనాలని అనుకున్నాను. ఎందుకంటే అమ్మకి తెల్ల రోజాలు చాలా ఇష్టం. దేవుడు నా కోరిక విన్నాడు. 2 రోజుల తర్వాత పేపర్లో ఒక వార్త విన్నాను. ఒక ట్రక్ డ్రైవర్ మద్యం తాగి కార్ని ఢీకొట్టాడు. ఆ కారులో ఒక అమ్మాయి, ఒక చిన్న పిల్ల ఉండేవారు. ఆ చిన్న అమ్మాయి వెంటనే చనిపోయింది. తల్లి క్రిటికల్గా ఉన్నది. అదే కుటుంబమా అని నా మనసు అడిగింది. కొద్ది రోజుల తర్వాత ఆ తల్లి కూడా చనిపోయిందని వార్తల్లో చూశాను. నేను ఆగలేకపోయాను. ఒక బంచ్ తెల్లని రోజాలు కొనుక్కొని వారి అంత్యక్రియలకు వెళ్ళాను. ఆమె అక్కడ శవపేటికలో ఉంది. చేతిలో తెల్లని రోజా, గుండె మీద ఆ బొమ్మ, పక్కనే ఒక చిన్న కొడుక్కి ఫోటో. ఆ దృశ్యం చూసి నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నా జీవితం మొత్తం మారిపోయినట్టు అనిపించింది. ఒక చిన్న బాలుడు తన తల్లి, తన చెల్లెల పట్ల చూపించిన ప్రేమ ఈ ప్రపంచంలో ఎన్నటికీ మర్చిపోలేని విషయం. ఒక మత్తులో డ్రైవ్ చేసిన మనిషి క్షణాల్లో ఒక చిన్న పిల్లవాడి ఆనందాన్ని, కుటుంబాన్ని కాజేశాడు. ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ స్కిప్ చేయకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.